మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మొహమ్మద్ కయ్యం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా ఖజూర పండ్లు, అరటి పండ్లు, నీళ్లు, జ్యూస్లతో భక్తులకు వారి యొక్క ఒక్క పొద్దును విడిచేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ అందరం ఇలాగే కలిసి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని, ఇంకా నాకు ఆయువు ఇస్తే ఇంకా సేవ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ యూత్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీ, మొహమ్మద్ సమీ, మాసూమ్, రెహమాన్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్, స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి 15% డిస్కౌంట్. కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు. బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. 3 కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985555769. హైందవ సోదర సోదరీమణులకు మహాశివరాత్రి సందర్భంగా వారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈసారి 3 సంవత్సరాల నుంచి నేను అనునిత్యము కంటిన్యూగా 3వసారి ఇది పండ్లు వంచి ఈ ఉపవాసం ఉన్నోళ్లకు మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసము దీక్షను విరమించుకునేందుకు గాను నా వంతు పుణ్యకార్యం గాను ఖజూర పండ్లు, పిల్లలకు జ్యూసులు, వాటరు, అరటి పండ్లు ఇవ్వడం జరుగుతున్నది. అందరూ సుఖ సంతోషాలతో కలిసిమెలిసి గంగా జమున తహజీబ్ లాగా ఈ యొక్క పండుగలు కానీ అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే మన దేశం పురోగతి సాగతిస్తుంది. అందరూ మనము ఒకటే రక్తము. అందరు కలిసిమెలిసి ఎవరి పండుగ అయినా సరే అందరు కలిసిమెలిసి చేసుకుందాం. దేశ పురోగతిని మనం స్వాగతిస్తాం. జై హింద్, జై భారత్. 3 ఏళ్ళ నుంచి పంచుస్తారు కదా, అంటే ఏమైనా మొక్కురా, ఏమైనా అనుకున్నారా? మీ మనసులో ఏమైనా ఉందా? మొక్కు అనేది కాదు, నేను సహాయం చేయాలని ఏదైనా ఒకటి మనం సహాయం చేయాలి. ఫస్ట్ ఇప్పుడు మనము బాగుండాలి, మన పక్కకున్నోళ్ళు బాగుండాలి, మరియు తర్వాత దైవం ఏమున్నా సరే మనం మంచిగా ఉంటే దైవం సహకరిస్తుంది అనే ఉద్దేశంతో. మరియు కరోనా టైంలో కూడా నేను చెప్పుకోవద్దు, కానీ ఒకరు చెప్పుకుంటే మామూలు ఉదాహరణ తీసుకొని వాళ్ళు కూడా చేస్తారనే నమ్మకంతో మనిషి అనేవాడు ఎప్పుడైనా చేంజ్ అవుతాడు. కాబట్టి మంచి గుణాలు వస్తాయి, చెడు ఉన్న వాళ్ళు మంచిగా అవుతారు.
ఆ ఉద్దేశంతో అందరూ కలిసిమెలిసి అనే భావనతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నా కానీ వేరే ఉద్దేశం ఏం లేదు. నాకు రాజకీయ లబ్ధి పొందాలని లేదు, అంటే మనసులో కోరిక ఏమీ లేదు. మనసులో కోరిక మనుషులందరూ ఒకటే, మానవత్వం తోటి మనం మెలగాలి అని నా యొక్క ఉద్దేశం.